హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నెన్నో కథలు. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో గోదావరి సైడ్ చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ సాంబార్ ఆనియన్స్ మన నాన్ వెజ్ కర్రీస్లో చాలా టేస్టీనెస్ ఇస్తాయంట. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఉప్పు ప్లస్ పసుపు వేసి ఇలా చేపల్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇందాక నేను చూపించిన సాంబార్ ఆనియన్స్ నీట్గా కట్ చేసుకొని, లేదంటే చాపర్లో పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఆనియన్స్ కూడా రెడీ. కర్రీ కోసం ఇలా 9 to 8 మిర్చీస్ మిడిల్ కట్ చేసుకోవాలి. ఫిష్ కర్రీలోకి జీలకర్ర ప్లస్ వెల్లుల్లి ఓన్లీ చాలండి. ఇవి రెండే మసాలాకి మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్లో పసుపు వేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఎంత గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వస్తే టేస్ట్ అంత బాగుంటుందంటండి. నెక్స్ట్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి ప్లస్ జీలకర్రతో చేసుకున్న మసాలాను అయితే వేసుకోవాలి. అది చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా వేగిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. అంటే మీ స్పైసీనెస్ని బట్టి మీరు ఎంత తింటే అంత కారం అయితే యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందంట. మనం ఇంట్లో పట్టించిన కారం ఎక్కువ ప్రిఫర్ చేయండి షాప్లో పర్చేస్ చేసిన దానికంటే. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా చక్కగా ఇలా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఈ కింద గ్రేవీ మొత్తం ఆ ముక్కలకి చక్కగా పట్టేలాగా మనం అయితే ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్లీ కుక్ చేసేది అయితే మా అత్తగారు. నేనైతే విజయవాడ అమ్మాయిని. మా అత్తారిల్లు వెస్ట్ గోదావరి అనమాట. కర్రీస్ అయితే మన విజయవాడకి వెస్ట్ గోదావరికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. టేస్టీనెస్ అయితే వెస్ట్ గోదావరి చాలా బాగుంటుంది. మిర్చీస్ అయితే చూసారు కదా, పచ్చిమిర్చి స్టార్టింగ్లో అయితే యాడ్ చేయకూడదంటండి. ఇలా లాస్ట్లో వేసుకోవాలి. దాని తర్వాత మనకి పులుసుకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకొని, చూసారా ఇలా అయితే తిప్పుకోవాలి. మనం గరిటె అయితే పెట్టకూడదంట, ముక్కలు స్మాష్ అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ మనం కర్రీని సిమ్లో మగ్గించుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఇదిగోండి మన ఫిష్ కర్రీ రెడీ.